హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు బెండకాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, కరివేపాకు, తర్వాత వెల్లుల్లి కచ్చపెద్దగా దంచి పెట్టాను అనమాట. తర్వాత ధనియా పౌడర్ కొద్దిగా, పసుపు, ఇది లాస్ట్లో వెల్లుల్లి కారం అనమాట, లాస్ట్లో వేస్తాము. నెక్స్ట్ తెరమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు తయారు చేసిన తర్వాత నూనె కావాల్సినంత తగినంత నూనె. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. బండి పెట్టి కడాయి వేడెక్కింది, ఆయిల్ వేద్దాం. కొంచెం బెండకాయ కొద్దిగా ఎక్కువే పడుతుంది నూనె. ఆయిల్ వేడెక్కింది, పోపు గింజలు వేస్తున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి, కరివేపాకు, ఇప్పుడు బెండకాయ ముక్కలు, సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు, ఒక 2 to 3 minutes మూత పెట్టి వేయించాలన్నమాట. వేయించేద్దాం ఒక 2-3 minutes. టూ మినిట్స్ అయింది, అలా పెడదాం ఒకసారి. ఇప్పుడు ఓపెన్గానే ఫ్రై చేద్దాం, లిడ్ లేకుండా. అప్పుడప్పుడు ఒక 2 నిమిషాలకు ఒకసారి కలబెడుతూ ఉండాలన్నమాట. టూ మినిట్స్ వన్స్ ఇలా కలబెడుతూ ఉండాలి. ఫ్లేమ్ వచ్చి తక్కువలో పెట్టుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది. 15 minutes, 10 to 15 minutes అవుతుంది ఓవరాల్ అవ్వడానికి. వెయిట్ చేద్దాం. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడరు, ఇంకా ఒక 5 to 7 minutes పడుతుంది. ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకుందాం.
ఇది కొంచెం మీడియం సిమ్లో పెడితేనే బాగుంటుంది, లేదంటే మాడిపోద్ది. లేదంటే మరీ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసేది ఇంకా 2 మినిట్స్ తర్వాత ఇంకా వెల్లుల్లి కారం వేద్దాం. వెయిట్ చేద్దాం. ఇప్పుడు వెల్లుల్లి కారం వేద్దాం. మన కారానికి తగినంత వేసుకోవాలి వెల్లుల్లి, ఇది కారం. దీంట్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి మొదట మనం కొద్దిగానే లైట్గా వేసుకున్నాం. ఇది సరిపోద్ది. ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే ఉంచి ఆఫ్ చేసుకోవచ్చు. వెయిట్ చేద్దాం. 3 మినిట్స్ వెయిట్ చేసినాక తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. హెల్త్కి మంచిది కాదు కదా, అందువల్ల నేను షాలో ఫ్రై చేసుకుంటాను అన్నమాట. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.